హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ రూల్ టాపిక్ వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా లేకుంటే డౌన్ ట్రెండ్ వెళ్తుందా అనేది ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందైతే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఆల్రెడీ ఏంటంటే మన ఛానల్లో రీసెంట్గా 2 వీడియోస్ అయితే పెట్టాను. మార్కెట్ ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళడానికి కొన్ని సినారియోస్ అయితే చెప్పాను. ఆ వీడియోస్ ఏంటంటే మీరు ఇంకా చూడకుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో అయితే చూడండి. అప్పుడు ఇంకా కొద్దిగా క్లియర్గా అయితే మీకు అర్థమవుద్ది. ఈ వీడియోలో ఏంటంటే స్పెసిఫిక్గా షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే చెప్తాను. మనకేంటంటే ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను కదా, 1 మంత్లో అండ్ 1 మంత్ ఆర్ 1 వీక్లో అయితే చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే బీటీసీ చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఏదైతే గ్రీన్ జోన్ ఉందో మార్కెట్ అనేది ఎందుకు ఆ గ్రీన్ జోన్లో ఎక్కువ ఇంక్రీజ్ అయింది, ఏదైతే ఉందో ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ ఎందుకు ఈ జోన్ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్ది వాటి గురించి అయితే చెప్తాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది, 32% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇప్పుడు ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక రీజన్ అయితే చెప్తాను అండ్ ముందు జరగబోయేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం చూసుకున్నట్లయితే ఏదైతే మ్యాక్డీలో ఉందో మ్యాక్డీలో చూసుకున్నట్లయితే అక్కడ మనకి గోల్డెన్ క్రాస్ అయితే అయింది. సింపుల్గా 2 ఎగ్జాంపుల్ ఇస్తాను, వీడియో అయితే లెంత్ చేయను. ఏదైతే చూసుకున్నామో మనకి బ్లూ లైన్ ఆర్ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో ఇవి రెండు ఏంటంటే ఇక్కడ మనకి అప్ సైడ్ ఏంటంటే క్రాస్ అయ్యాయి. కాబట్టి అదేంటంటే మనకి గోల్డెన్ క్రాస్ కింద అయితే అయింది. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఏదైతే మనకి క్రాస్ అయిందో ఆ జోన్ నుంచి మనం చూసుకున్నట్లయితే బీటీసీ ఎగ్జాక్ట్గా ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, 1 డే టైం ఫ్రేమ్లో 32% అయితే ఇంక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్ కావడానికి ఎన్ని రోజులు టైం పడింది, నియర్లీ చూసుకుందాం మనకి 13 డేస్ అయితే పడింది. ఓకేనా, ఫస్ట్ సినారియో అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అదే విధంగా ఎప్పుడైనా మార్కెట్ ఆ విధంగా ఇంక్రీజ్ అయిందనేది చూద్దాం. దానికోసం ఏంటంటే మళ్ళీ కొన్ని చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫాస్ట్గా అయితే చూడండి. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఏదైతే బ్లూ ఉందో బ్లూ లైన్ అనేది ఆరెంజ్ లైన్ అయితే క్రాస్ అయింది. అది చూసుకున్నట్లయితే నేను ఏమన్నాను గోల్డెన్ క్రాస్ అయితే అయిందని చెప్పాను. అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయింది. చూద్దాం అక్కడ నుంచి మళ్ళీ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది. ఏదైతే ఉందో క్రాస్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హైట్ దాకా అయితే చూద్దాం. దగ్గర ఏంటంటే 21% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఇది అవ్వడానికి కూడా ఎన్ని రోజులు టైం పడిందో ఫస్ట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నియర్లీ చూసుకున్నట్లయితే మళ్ళీ దీని అవ్వడానికి ఒక 8 డేస్ పడింది. టోటల్గా మనకి ఎంత అప్ ట్రెండ్ ఉంది, 11 డేస్ అయితే ఉంది. ఇది మనకి ఏంటంటే సెకండ్ టైం ఏంటంటే గోల్డెన్ క్రాస్ అయినప్పుడు చూపించాను. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక గోల్డెన్ క్రాస్ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ అయితే క్రాస్ అయింది. కాబట్టి ఏమవుద్ది, మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ కావాలి. నేను ఏంటంటే ట్రెండ్ ప్రకారం చెప్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ సారిగా అదే విధంగా రియాక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మల్టిపుల్ టైంలో ఎప్పుడు కూడా అట్లా రిజెక్ట్ కాలేదు, 100% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా మనమైతే ఒక జోన్ అయితే ఫామ్ చేద్దాం. ఎంత చూసుకున్నప్పటికీ మనకి 20% అయితే మనకి ఈజీగా అయితే మార్కెట్ అయితే మూవ్ కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆల్రెడీ కొద్ది వరకు ఇంక్రీజ్ అయింది. ఏదైతే ఉందో ఈ రేషియో నుంచి అయితే చూడాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10% ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది నియర్లీ, అండ్ ఇంకొక 10% లాస్ట్ అయితే మనకి ఇంక్రీజ్ కావాలి. అదైతే లాస్ట్ ఉంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మార్కెట్ కొద్దిగా అప్ డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్గా చెప్పాను. చూడండి ఒకసారి ఇప్పటిదాకా ఎన్ని సినార్స్ అయితే జరిగాయి. ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది. ప్రతిసారి చూసుకున్నట్లయితే 20% ఎబోన్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 32% ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 21% ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం ఎంత కాదన్నా కూడా మనకి నియర్లీ ఒక 20% అయితే మనం ఇప్పటిదాకా అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఏంటంటే 20% దాకా తీసుకెళ్తాను. నియర్లీ ఏంటంటే 20 నుంచి 18%. కానీ ఇది ఏంటంటే 100% ఆ లెవెల్ దాకా వెళ్ళాలంటే అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే మార్కెట్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉంది. ఏదైతే మన ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని చెప్పానో దాని ప్రకారంగా చెప్పాను. ఓకే గైస్, ఇంకా ఎవరైనా మన ఏదైతే ప్రీమియం గ్రూప్లో ఉందో అందులో జాయిన్ కావాలనుకుంటే మీకు ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో మీకు సిగ్నల్స్ ఉన్నాయో అలాంటి సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఏదైతే మ్యాక్డీ క్రాస్ అయిందో అలా మీరు ఏంటంటే స్టార్టింగ్ టైంలో మీరు అయితే బై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీకు అక్కడ స్టార్టింగ్లో అయితే సిగ్నల్స్ దొరుకుతాయి. మీరు దానికోసం ఏంటంటే ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కిందకి వెళ్ళండి. ఆ వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్కి వెళ్తే మీ కామెంట్ పిన్లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రీమియం గ్రూప్ ప్రైస్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే బిజినెస్ పర్పస్కి కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ప్రైస్ అనేది చెక్ చేసుకొని ఈ నెంబర్కి అయినా కాల్ అని వేయచ్చు, లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్కి అయితే మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బుల్ ట్రెండ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మీరు ఇప్పుడు ఈ తొందరలో అయితే జాయిన్ అవుతే మీకు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. నేను చాలా వరకు ఆల్రెడీ సిగ్నల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండ్లో అయితే ఉంది కాబట్టి దాన్ని చూసుకొని నేను కొన్ని సిగ్నల్ ఆల్రెడీ ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో అందులో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా అయితే జాయిన్ కండి. వీడియోకి అయితే ఇంతే. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.